రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా మంతని అటవీ రేంజ్ టైగర్ మఖం వేసింది. 2 రోజుల నుంచి వన్యమృగం అటవీ గ్రామాల ప్రజల్ని బెప్పెలెత్తిస్తుంది. ఎలాగైనా పులిని పట్టుకోవాలని అటు అటవీ అధికారులు అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు. ఆరింద బీట్ పరిధిలోకి శుక్రవారం ఉదయం ప్రవేశించిన పులి శనివారం ఉదయం వరకు 15 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసినట్లు అధికారులు తెలిపారు. కాంజాయిపేట, ఆరింద, బట్టుపల్లి గ్రామాల పరిధిలోని అటవీ ప్రాంతంలో వన్యమృగం పాదముద్రల్ని గుర్తించారు. పెద్దపల్లి జిల్లా మంతని అటవీ రేంజ్ టైగర్ మకాం వేస్తుంది. 2 రోజుల నుంచి వన్యమృగం అటవీ గ్రామాల ప్రజల్ని బెప్పెలెత్తిస్తుంది. ఎలాగైనా పులిని పట్టుకోవాలని అటు అటవీ అధికారులు అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు. ఆరింద బీట్ పరిధిలోకి శుక్రవారం ఉదయం ప్రవేశించిన పులి శనివారం ఉదయం వరకు 15 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసినట్లు అధికారులు తెలిపారు. కాన్సాయిపేట, ఆరింద, బట్టుపల్లి గ్రామాల పరిధిలోని అటవీ ప్రాంతంలో వన్యమృగం పాదముద్రల్ని గుర్తించారు. శుక్రవారం రోజు పగలు మంతని అటవీ శాఖ పరిధిలో గోదావరి నది దాటి వచ్చిన పులి శనివారం మండలంలోని ఆరింద, వెంకటాపూర్ ఫామ్ హౌస్, బట్టుపల్లి అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు పాదముద్రలు నిర్ధారించారు. దాంతో ఆయా గ్రామాల ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 14న ఇదే పులి గోదావరికని ప్రాంతంలో సంచరించి తిరిగి వెళ్లిపోయిందని జిల్లా అధికారి శివయ్య తెలిపారు. జాతీయ జంతువుకు ఎలాంటి హాని తలపెట్టవద్దని సూచిస్తున్నారు. పొలాల వెంట విద్యుత్ తీగలను అమర్చవద్దని రైతులను కోరారు.